హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా శేఖర్. వంకాయ మసాలా నా స్టైల్లో నేను ఎలా చేశానో ఏంటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటా. ముందుగా వంకాయ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం వేయించి వితౌట్ ఆయిల్ అండి, ఏం ఫ్రై చేసినా కానీ. నెక్స్ట్ నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ కొబ్బరి పొడి అనమాట. నేను ధనియాలు, మనం కొంచెం లవంగం, దాల్చిన చెక్క యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీ మసాలా టైప్ కావాలి అంటే నేనైతే సాఫ్ట్గా చేద్దామని అనుకొని అవేం యాడ్ చేయలేదు. అవి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఆ మసాలా చల్లారేంత వరకు మనం వంకాయలని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసాను అనమాట, కట్ చేస్తూ. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వంకాయలను దాంట్లో వేసి మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 5 to 8 minutes అలా మగ్గనివ్వండి, మనం వంకాయల క్వాంటిటీని బట్టి. అయిన తర్వాత మనం చల్లారి పక్కన పెట్టుకోవాలి. మనకి డిఫరెంట్ సెల్స్ మీద మగ్గిపోయినాయి వంకాయలన్నీ. నెక్స్ట్ మనం ఒక కర్రీ బౌల్లోకి, డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. అప్పటి వరకు మనకి మసాలా అనేది చల్లారిపోతుంది, దాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుపు కోసం కొంచెం చింతపండు పులుతో పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, మనం ఆల్రెడీ వంకాయలను డీప్ ఫ్రై చేసి దాంట్లోనే చేస్తున్నాను నేనైతే. ఏవైనా 2 times కన్నా ఎక్కువ ఫ్రైగా యూజ్ చేయొద్దు కాబట్టి నేను మ్యాక్సిమం మనం పూరీస్ అలాంటివి చేసినా కూడా అప్పుడే చేసేసుకుంటాను అనమాట. సో తాలింపు పెట్టుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత, జీలకర్ర ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా పేస్ట్ అంతా వేసి కొంచెం ఆయిల్ పైకి తేలాలా మనం మగ్గనివ్వాలన్నమాట. ఆ స్పైసీ సరిపోదు అని అనిపిస్తే నెక్స్ట్ మనం కారం పొడి, ఉప్పు, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేశాను అనమాట. నేను చెక్క, లవంగం వేయలేదు. ధనియాల పొడి, మిర్చి పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేశాను. చూడండి, మనకి బబుల్స్లా వస్తే ఆయిల్ పైనకి వస్తుంది కదా, అలా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఉడకనివ్వండి. నెక్స్ట్ అయిన తర్వాత వంకాయలు ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది, తెలుస్తుంది కదా. ముందుగా మగ్గనిచ్చిన ఆయిల్లో డీప్ ఫ్రై కాదు, నేను అది కూడా తాలింపులాగా కొంచెం ఆయిల్ వేసి మగ్గనిచ్చాను. వంకాయలు కూడా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి ఒక 3 to 5 minutes అనుకోండి ఉడకనివ్వండి. మనం వంకాయలకు కూడా మసాలాలు పట్టాలి కాబట్టి. అంతే అండి, లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేశాను. వంకాయ మసాలా నేను ఇలా సింపుల్గా చేస్తాను. స్పైసీగా అయితే మ్యాక్సిమం ప్రిఫర్ చేయను. ఎప్పుడో ఒకసారి బిర్యానీకి అయితే అలా ట్రై చేస్తాను. నార్మల్ సాఫ్ట్గా అయితే ఇలానే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కుకింగ్లో ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి, ట్రై చేయండి.